పంపించినప్పుడు మాకు ఈ మెసేజ్ వచ్చింది ఫోన్కి. అవును, మెసేజ్ అనేది అసలు ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, మనకి ఎందుకు రావట్లేదు, వాళ్ళు మనకి ఇస్తున్నారు అని ప్రూఫ్ ఏంటి అసలు నాకు అర్థం. హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో దేని గురించి అంటే మన ఆంధ్రాలో అంగన్వాడీ ఫుడ్ గురించి అయితే నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. నేను ఫేస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ని నేను మీతో చెప్తాను విత్ ప్రూఫ్స్తో సహా. అసలు మన అంగన్వాడీలో ఏం ఫుడ్ ఇస్తారు, బాలింతలకు కానీ లేదు అంటే పిల్లలకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ ఏం ఫుడ్ ఇచ్చేవాళ్ళు, అసలు ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వకపోతే ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, మనకి ఎందుకు రావట్లేదు, వాళ్ళు మనకి ఇస్తున్నారు అని ప్రూఫ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. దాని గురించి ఈరోజు వీడియోలో నేను ఏదో చెప్తాను. దాని గురించే నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. నాకు మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు అయితే ఏం ఫుడ్ వచ్చేది అంటే 3 years బ్యాక్ అంగన్వాడీలో ఏం ఫుడ్ ఇచ్చేవాళ్ళు అంటే ఎగ్స్, మిల్క్. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాలామృతం ఇవ్వరు, ఎగ్స్, మిల్క్, రాగిపిండి ఇంకోటి సజ్జపిండి ఇవ్వాలంట. దాని బదులు కూడా నాకు 2 రాగిపిండి ప్యాకెట్లు ఇచ్చేసేవాళ్ళు. అటుకులు, బెల్లం, ఆ తర్వాత అటుకులు, బెల్లం, పల్లీ చెక్కి, ఆయిల్ ఇచ్చేవాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు 3 years బ్యాక్. అది కూడా ఎలా ఇచ్చేవాళ్ళు, ఒక మంత్ ఇస్తే ఇంకొక మంత్ ఇవ్వకపోవడం, లేదు అంటే మనం ప్రతిసారి కూడా ఐస్ని వాళ్ళు స్కాన్ చేసుకోవాలన్నమాట. ఐస్ని స్కాన్ చేసుకొని మనకి ఫుడ్ ఇవ్వాలి. ఒక నెల ఇస్తే ఒక నెల ఇవ్వకపోవడం, ఈ నెల రాలేదండి నెక్స్ట్ మంత్ తీసుకోండి అంటాం, నెక్స్ట్ మంత్ ఏమో ఆ మంత్ది ఇచ్చి ఇంక మిస్ చేసేయడం అలాగా. ఇప్పుడు నాకైతే ఓకే, పర్సనల్గా అంత నీడ్ అయితే లేదు. బట్ నిజంగా దానికి నీడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నిజంగా అందుతుందా? దీన్ని ఆన్లైన్ ద్వారా ఏమైనా ఫుడ్ని ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేస్తున్నారా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నా వరకు ఓకే, బట్ నిజంగా నీడ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి నిజంగా అందుతుందా ఈ ఫుడ్ అనేది నాకు అర్థం కాలేదు. దానికోసం అనేసి నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా జరిగింది ఏంటి అంటే ఇప్పుడు 1 year నుంచి ఫుడ్ మార్చారనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా ఓన్లీ ఎగ్స్, మిల్క్ అంతే ఇస్తున్నారు, రాగిపిండి అంతే, ఇంకేం ఇవ్వట్లేదు. ఇప్పుడు మార్చేశారు మొత్తం కూడా. మా చిన్న పాప పుట్టింది. మా చిన్న పాప పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమి ఇస్తారు, ఎగ్స్, మిల్క్, బాలామృతం, ఈ 3 ఇస్తారనమాట. అయితే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ నాకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఒక మెసేజ్ వచ్చింది, మీకు 25 రోజులకు సంబంధించిన రేషన్ మీకు పంపిణీ చేశాము, మీకు అందిందా లేదా అని చెప్పి ఈ నెంబర్కి డైల్ చేయండి అని ఒక మెసేజ్ వస్తుంది. మీకు అందిందా లేదా అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వచ్చింది అని అంగన్వాడీ వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఇంకా రాలేదు, మంత్ చివరిలోకి రండి అంటారు. ఇంక నేను అలా కాదులే అని చెప్పి ఒకసారి ఇచ్చిన నెంబర్కే ఫోన్ చేశాను. ఆడిచ్చిన నెంబర్కే ఫోన్ చేస్తే మీకు ఆల్రెడీ మీ ఫుడ్ ఎప్పుడే పంపించామండి, ఎవ్రీ మంత్ స్టార్టింగే మీకు ఫుడ్ పంపించేస్తాము, మీరు ఆ ఫుడ్ పంపించిన మెసేజ్ వచ్చిన వెంటనే మీరు అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళండి అని అంటున్నారు. అంగన్వాడీ కేంద్రంకి వెళ్తేనేమో వాళ్ళు మీకు ఇంకా ఫుడ్ రాలేదండి, మంత్ ఎండింగ్లోకి రండి అంటున్నారు. మాకు అలానే ఎన్ని మంత్స్ ఫుడ్ తీసేస్తారంటే మాకు తెలియదు. ఇంకా అన్ని మంత్స్ ఫుడ్ ఈ మంత్ రాలేదండి, మంత్ ఎండింగ్లో రండి అంటారు. మాకు మంత్ ఎండింగ్ వెళ్ళడం కుదరలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో తీసుకుంటే అది ఆ మంత్దే, పోయిన మంత్ ఫుడ్ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇలాగ చాలా జరిగాయి. ఎక్కడ అంగన్వాడీ కేంద్రం, ఎవరు చేశారు ఇవన్నీ వద్దు కానీ మేము వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాము. వాళ్ళు మాకు ఏం చెప్పారు, అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళాము, వాళ్ళు మాకు ఏం చెప్పారు అని చెప్పి వాయిస్ రికార్డ్ నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. వీళ్ళే మేము అంగన్వాడీకి వెళ్తే ఆవిడేం చెప్తుంది, మీకు ఎవ్రీ మంత్ కూడా ఎండింగ్లోనే ఫుడ్ పంపుతారు, ఎవ్రీ మంత్ కూడా ఎండింగే ఫుడ్ పంపుతారండి, స్టార్టింగ్లో పంపరు అని ఆవిడ చెప్తుంది. ఎవ్రీ మంత్ కూడా ఎండింగ్ ఫుడ్ పంపుతారండి, స్టార్టింగ్లో కాదు అని ఆవిడ చెప్తుంది. ఆయనకు ఫోన్ చేస్తే ఎవ్రీ మంత్ స్టార్టింగే ఫుడ్ పంపించేస్తామని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఫుడ్ ఆన్లైన్ అయినట్టు మెసేజ్ వచ్చినప్పుడు ఒక నెంబర్ డిస్ప్లే చేస్తారు కదా, వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడింది అంటే నేను డైరెక్ట్గా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారు,
అది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు బాలింత కానీ లేదు అంటే మీకు పిల్లలుండి మీరు ప్రెగ్నెంట్ అయి ఉన్నా మీకు రావాల్సిన ఫుడ్ మీకు అందుతుందా లేదా అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా అంగన్వాడీ కేంద్రాలు అయితే ఫుడ్ని తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నాయి. కొన్ని అంగన్వాడీ వాళ్ళు మాత్రం ఇస్తున్నారు, అది కూడా టైంకి కాదు. నేనైతే వీడియోలో మొత్తం ఉంచేశాను, వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పి మీరు కూడా వినండి. అదే మీకు మొన్న అన్నాను కదా, మీ నాన్నగారు మీ నాన్నగారు మా మామయ్య గారు ఆయన వచ్చి పట్టుకెళ్ళిపోయారు అప్పుడు. నేను ఇంకా ఆనలే అనుకుంటున్నాను, ముందు నెల రాలేదండి వాళ్ళు అంటే అని అడుగు, ఎందుకంటే నేనే అప్పుడు ఉన్నాయా లేదని చెప్పేసి అడిగేసి. ముందు నెల రాలేదు, మేము అక్కడ ఉన్నాం కదా, ఇంకా అక్కడ ఇబ్బంది అయ్యి పాపకు కూడా బాగాలేక ఆ మంత్ రాలా మేము. ఇంక ఇక్కడికి వచ్చేసాము, మా మామయ్యలు కూడా వెళ్ళిపోతామన్నారు, ఇంకా అందుకని అప్పుడు వచ్చాం. ఇంజక్షన్ కోసమని వచ్చాం, చేయించాం. ఫోన్ కాల్స్ అంటే మాకేమో మెసేజ్ వచ్చినప్పుడు మీకు ఫుడ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ వచ్చింది అంటున్నారు ఏంటండి వాళ్ళు. మెసేజ్ వస్తుంది మీ ఫుడ్ పంపించినప్పుడు, అంటే మీకు కళ్ళు నేను వేసుకోవాలి ఫేస్ క్యాప్. ఇది వరకు మీ ఇంటికి వచ్చేసింది దాని గుర్తుందా? అవును, అలా నేను ప్రతి నెల ఇద్దరికి వేసుకోవాలి ఫేస్ క్యాప్. ఓకే, మీ కళ్ళు మీరేమి ఇక్కడ అవైలబుల్ గా లేరు. నేను నాకు ఒకసారి మీరు వీడియో పంపించారు గుర్తుంది కదా, నేను ఆ వీడియోతో మిమ్మల్ని ఫేస్ క్యాప్ చేస్తాను. ఆ ఫేస్ తీయగానే మీకు మెసేజ్ వెళ్ళిపోతుంది స్టాక్ ఇచ్చినట్టు. మీకు స్టాక్ ఇచ్చినట్టుగా అది రాదు కదా, రాదంట కదండి, వాళ్ళు పంపించినప్పుడు వస్తుందంట. ఆయన మాట్లాడాడు, ఎవ్రీ మంత్ చెప్తున్నారు. అలా ఇవ్వరు మేడం, ఎండింగ్ లో కాదు మేడం, స్టార్టింగ్ లోనే ఇస్తారు. అదే ఎలా ఇస్తారంటే ఒక్క నిమిషం మేడం, ఫుడ్ అనేది మీకు ఇక్కడ 2 భాగాలకి ఇస్తారు మేడం. అంటే ఒకటి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఏమైనా పోషక పదార్థాలు లేటుగా గనక వచ్చినట్లయితే మీకు మొదటి వారంలో కొంచెం, 3వ వారంలో పూర్తిగా అనేది పోషక పదార్థాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం. లేదంటే మొత్తం పూర్తిగా పోషక పదార్థాలని గవర్నమెంట్ నుంచి వచ్చేసినట్లయితే మీకు మొదటి వారంలోనే పూర్తి పోషక పదార్థాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా మేడం, ఇలా జరుగుతుంది. సో మీకు మొత్తం ఫుడ్ మొత్తం లాస్ట్ లోనే ఇస్తున్నారా? ఫుడ్ మొత్తం లాస్ట్ లోనే ఇస్తున్నారు, ఒక్కో మంత్ స్కిప్ చేసేస్తున్నారు. ఈ మంత్ రాలేదండి నెక్స్ట్ మంత్ తీసుకుందరు గానీ అంటున్నారు. ఇంకా ఆ మంత్ అలాగే వెళ్ళిపోతుంది, ఇవ్వట్లేదు. ఇంకా పోయిన నెల ఏమో అంతకు ముందు నెల ఫుడ్ ఇచ్చారు స్టార్టింగ్ లో. పోయిన నెల ఫుడ్ కోసం మేము నెల వస్తున్నామండి అంటే, పోయిన నెల ఫుడ్ ఇంకా రావట్లేదండి మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు కదా అన్నారు. నాకేమో మెసేజ్ మంత్ స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది, ఇలా మెసేజ్ వచ్చిందండి ఫుడ్ వచ్చినట్టు రావాలంటే, లేదండి ఆ మెసేజ్ వచ్చింది కానీ ఫుడ్ రాలేదండి, ఫుడ్ వచ్చేసరికి లేట్ పడుతుందండి అని చెప్తున్నారు. ఓకే, మేము ఈ మెసేజ్ వచ్చిందని పట్టుకొని వెళ్ళాం అనుకోండి, మీకు ఇంకా ఫుడ్ రాలేదు, మేము అప్లై ఆన్లైన్ చేసాము, మమ్మల్ని మంత్ స్టార్టింగ్ లోనే ఆన్లైన్ చేసామంటారండి, ఫుడ్ పంపించేసరికి లాస్ట్ లో పంపిస్తారండి అని చెప్తున్నారు. ఎవరిని నమ్మంటారు మేడం? దీంట్లో వచ్చేసరికి మీకు ఎప్పుడైతే మెసేజ్ అనేది వచ్చిందో సో అప్పుడు మీకు ఫుడ్ అనేది అంగన్వాడికి పంపిణీ చేయబడుతుంది మేడం. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు అంగన్వాడికి వెళ్ళి, మేడం ఒక్క నిమిషం మేడం చెప్పింది మేడం మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో దీంట్లో వచ్చేసరికి మీకు ఫుడ్ అనేది మీకు అంగన్వాడికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు మీ మెసేజ్ అనేది వస్తుంది, ఓకేనా? సో అప్పుడు మీరు అంగన్వాడికి వెళ్ళి ఈ మెసేజ్ అనేది అంగన్వాడి టీచర్ కానీ లేదా అంగన్వాడి వర్కర్ కానీ చూపించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ బాబుకి లేదా మీ పాపకి సంబంధించిన ఫుడ్ అనేది మీకు ఇస్తారు, మీరు తెచ్చుకోవచ్చు. సో ఇది ప్రాసెస్, ఓకేనా? మీరు మెసేజ్ అనేది మీరు చూపించినా సరే వాళ్ళు ఫుడ్ అనేది ఇవ్వడం లేదా? ఆ మెసేజ్ చూపించడం ఏంటండి, మేము కాల్ చేసినా మా హస్బెండ్ జాబ్కి వెళ్తారు కదా, నేను కాల్ చేసి ఇలా మెసేజ్ వచ్చిందండి మా వారిని పంపించాలా అని అడిగితే, ఆ మెసేజ్ మేము అప్లై చేసామండి మంత్ స్టార్టింగ్ లోనే ఫుడ్కి అప్లై చేయాలి, ఆన్లైన్ చేయాలి, మీకు ఈ ఫుడ్ ఇప్పుడు రాదు మంత్ ఎండింగ్ లో రండి అని చెప్తున్నారు. ఓకే మేడం, వాళ్ళకి ఫుడ్ వస్తేనే మీకు ఏ మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, అయితే వాళ్ళకి ఫుడ్ వచ్చిందండి, సండే వచ్చినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఓకే, సండే మెసేజ్ వచ్చింది, బట్ నాకు మండే మీరు వెళ్ళారా? ఫోన్ చేశాను ఈ మెసేజ్ చూసి ఫోన్ చేశాను. ఓకే, ఫోన్ చేసి సండే వచ్చింది కదండి, సండే ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి, అంగన్వాడీ ఉంటుందా? నేను సండే అనలేదు మేడం, మండే మీరు వెళ్ళారా అని అడుగుతున్నా. సండే రాగానే నేను కాల్ చేస్తాను వాళ్ళకి, కాల్ చేస్తే వాళ్ళేమో ఇప్పుడు రాదండి మీకు మంత్ ఎండింగ్ లోనే వస్తుంది అని చెప్తున్నారు. అంటే మీరు కాల్ చేస్తే తప్ప వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు, మెసేజ్ అయితే చూపించలేదు అంతేనా? మెసేజ్ చూపించలేదు, మెసేజ్ వచ్చిందని చెప్పాను. ఓకే, చెప్పారు అంతే. రేపు వెళ్తామండి, రేపు వెళ్తాము, రేపు వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ మీరు చూపించమన్నారు కదా ఇదే చూపిస్తాను.
మీ దగ్గర ఏం రికార్డులు ఏమి ఉండవా అండి? మేము ఎప్పుడు మేడం తీసుకున్నాము? చూపించినా సరే ఇవ్వకపోయినట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి మేడం. వాళ్ళ మీద సివియర్ గా కంప్లైంట్ అనేది రైజ్ చేద్దాం. ఓకేనా? సరే రేపు చూద్దామండి. మేడం మీ పేరు? నా పేరు కావ్య అండి. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. కంపల్సరీ కాల్ చేయండి మేడం, కాల్ చేయండి, వాళ్ళ మీద కంప్లైంట్ అనేది రైజ్ చేద్దాం. సరేనండి.